సో ఫస్ట్ కాన్సెప్చువల్గా ఫౌండేషన్ అంటే ఏంటో చాలా వరకు అందరికీ తెలిసే ఉంటుంది, బట్ స్టిల్ జస్ట్ ఫ్రమ్ బేసిక్స్ మనం చెప్పుకుందాం. సో ఫౌండేషన్ మనం బేసిక్గా ఎందుకు కన్స్ట్రక్ట్ చేస్తాం? నిజానికి మనం కన్స్ట్రక్ట్ చేసేది ఫౌండేషన్ కాదు, ఫుట్టింగ్. ఫౌండేషన్ ఈజ్ ద లోయెస్ట్ పార్ట్ ఆర్ లోయెస్ట్ లేయర్ ఆఫ్ స్ట్రక్చర్. ఇది ఫౌండేషన్ యొక్క బేసిక్ డెఫినేషన్. ఓకే, సో అంటే ఇది సాయిల్, యాక్చువల్గా స్ట్రక్చర్లో పార్ట్ కాదు, ఇది సాయిల్. సాయిల్ యొక్క బేరింగ్ కెపాసిటీ ఎంత ఉంటుంది? జనరల్గా ఒక క్లే తీసుకోండి, ఏదైనా జనరల్ ఒక సాయిల్ తీసుకుంటే సమ్ 200 to 300 కిలోన్యూటన్ పర్ మీటర్ స్క్వేర్ ఉంటుంది. సో 300 to 400 కిలోన్యూటన్ పర్ మీటర్ స్క్వేర్ అంటే మీరు స్ట్రెంగ్త్ ఆఫ్ కాంక్రీట్లో ఇమాజిన్ చేసుకోవడానికి చెప్తా చూడండి. సో 300 into 1000 divided by 10 to the power of 6 న్యూటన్ పర్ mm స్క్వేర్, అంతే కదా. సో 10 power 6 అంటే 1 2 3 4 5, సో 0.3 న్యూటన్ పర్ mm స్క్వేర్. సో ఇది దీని స్ట్రెంగ్త్ సాయిల్. సో 300 అంటే యాక్చువల్గా మంచి సాయిల్. 300 అనేది మనకు 200 150 కూడా కనిపిస్తూ ఉంటుంది. సో ఒక 300 కిలోన్యూటన్ పర్ మీటర్ స్క్వేర్ బేరింగ్ కెపాసిటీ ఉందంటే అప్రాక్సిమేట్గా 0.3 న్యూటన్ పర్ mm స్క్వేర్ బేరింగ్ కెపాసిటీ ఉందని అర్థం. సో 0.3 అంటే ఎంత తక్కువ? మనకి ఇప్పుడు M5 కాంక్రీట్ ఉంది కదా, M5 అసలు వాడము, ఎక్కడ వెరీ వెరీ రేర్ అసలు వాడము అనుకోండి. ఆ M5 కాంక్రీట్ కొన్న స్ట్రెంగ్త్ 5 న్యూటన్ పర్ mm స్క్వేర్. సో కాంక్రీట్తో పోల్చుకుంటే సాయిల్ ఎంత వీకో చూడొచ్చు మీరు. ఎంత అంటే కాంక్రీట్ స్ట్రాంగ్ అని తెలిసి ఉండొచ్చు, కానీ ఎంత స్ట్రాంగ్ అనేది మీకు తెలియదు కదా. సో ఈ డిఫరెన్స్ చూడండి. ఇది M5 నేను రాసింది, M20నో M25 కాదు, జస్ట్ M5. సో అదే ఇప్పుడు నేను M20 కాంక్రీట్ వాడాను అనుకోండి, ఇది దీనికి ఉన్న స్ట్రెంగ్త్. అదే ఇందులో రీఎన్ఫోర్స్మెంట్ కూడా పెట్టాను అనుకోండి, అప్పుడు దీని స్ట్రెంగ్త్ దీనికంటే ఎంత ఎక్కువ ఉంటుంది. మన స్ట్రక్చర్ లోడ్ ఏదైతే ఉందో, మన స్ట్రక్చర్ కంప్లీట్ స్ట్రక్చర్ నుంచి వచ్చే లోడ్ కాలమ్స్ నుంచే ట్రాన్స్ఫర్ అవుతుంది సాయిల్కి. సో అంత లోడ్ ఈ కాలం నుంచి ఈ కాలం షేర్ లోడ్ ఎంత ఉంటుందో అంత లోడ్ సాయిల్ మీద పడితే ఈ చిన్న ఏరియాలో చాలా బేరింగ్ స్ట్రెస్ వస్తుంది. దీన్ని సాయిల్ తట్టుకోవడం ఇంపాసిబుల్. సో సెటిల్ అయిపోద్ది బిల్డింగ్. కాబట్టి దీని స్ట్రెస్ తగ్గించడానికి మనం ఫుట్టింగ్స్ కడతాం. సో ఇంత స్ట్రెస్ని తట్టుకోగలిగిన మెటీరియల్ ఏంటి? మనకు పైనుంచి వచ్చింది కాంక్రీటే కదా. సో కాంక్రీట్ ఈజ్ స్టేబుల్ ఎనఫ్. అప్పుడప్పుడు కావాలంటే ఇక్కడ పెడస్టల్ కట్టుకుంటాం. సో ఈ కాంక్రీట్ రీఎన్ఫోర్స్డ్ ఫుట్టింగ్ అనేది ఈ పైనుంచి వచ్చిన లోడ్ అంతా బేర్ చేసి దాన్ని డిస్ట్రిబ్యూట్ చేసి ఆ స్ట్రెస్ వాల్యూని తగ్గించి ఓవర్ ద డెప్త్ సాయిల్కి నీట్గా ట్రాన్స్ఫర్ చేసేస్తుంది. ఇది బేసిక్గా ఒక ఫుట్టింగ్ చేసే పని. సాయిల్కి బేరింగ్ కెపాసిటీ తక్కువ ఉంది కాబట్టి, సో ఈ లోడ్ ఎంత ఎక్కువ ఉంటే ఈ కాంక్రీట్ డెప్త్ అంత ఎక్కువ ఉండాలి, ఎందుకంటే డిస్ట్రిబ్యూట్ అవ్వాలి కదా. ఇది ఎంత, రెండవది ఇది ఎంత తక్కువ ఉంటే మళ్ళీ అంత డెప్త్ ఎక్కువ ఉండాలి, ఎందుకంటే డిస్ట్రిబ్యూట్ అవ్వాలి కదా. సో ఇక్కడ ఎంత స్ట్రెస్ ఉంది, ఇక్కడ ఎంత స్ట్రెస్ తట్టుకోగలుగుతుంది, ఈ రెండు ఫ్యాక్టర్లు డెప్త్ ఆఫ్ ది ఫౌండేషన్కి చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, సో మనం జనరల్గా ఏమనుకుంటాం అంటే ఇక్కడ ఉన్న స్ట్రెస్ ఏదైతే ఉందో జనరల్గా బేరింగ్ కెపాసిటీ ఆఫ్ ది స్ట్రెంత్ అనుకుంటాం అప్రాక్సిమేట్గా. అంటే కాంక్రీట్ బేరింగ్ కెపాసిటీకే డిజైన్ చేస్తే, సో ఇక్కడ ఇప్పుడు మన కాంక్రీట్ బేరింగ్ స్ట్రెంత్ ఎంత? అప్రాక్సిమేట్గా 0.45 FCK అనమాట. సో ఇంత స్ట్రెంత్ ఇది ఉంటే క్యూ అనే బేరింగ్ కెపాసిటీ దీనికి ఉంటే దీన్ని బట్టి మనం డెప్త్ ఆఫ్ ది ఫౌండేషన్ ఎంత అనేది మనం డిసైడ్ చేసుకోవచ్చు. సో దీనికి సమ్ ఎంపిరికల్ ఫార్ములాస్ కూడా ఉన్నాయి మనకు జనరల్గా. సో ఈ డిస్ట్రిబ్యూషన్ యాంగిల్ని జనరల్గా బీటా అని అనుకుంటే మనకు స్టాండర్డ్ ఫార్ములా ఫర్ డిస్ట్రిబ్యూషన్, దీన్ని బట్టి కూడా మనం డెప్త్ అప్రాక్సిమేట్గా ఎస్టిమేట్ చేయొచ్చు. సో tan బీటా ఈజ్ ఈక్వల్ టు 0.9 into square root of 100 Q0 by FCK plus 1. సో ఇది అప్రాక్సిమేట్ ఫార్ములా అనమాట. సో నాకు ఇచ్చిన బేరింగ్ కెపాసిటీ వాడిన కాంక్రీట్ని బట్టి అప్రాక్సిమేట్గా నేను దీని యాంగిల్ని కనుక్కోగలను అనమాట. సో వన్స్ ఐ నో ది యాంగిల్, డెప్త్ ఆఫ్ ది ఫౌండేషన్ నేను ఈజీగా క్యాలిక్యులేట్ చేయగలను అనమాట. ఓకే, సో ఇది బేసిక్ ఫార్ములా మనకి డెప్త్ ఆఫ్. ఇంకా చాలా ఎంపిరికల్ ఫార్ములాస్ ఉన్నాయి, బట్ జస్ట్ మీరు ఫస్ట్ ఫౌండేషన్ అంటే ఏంటో ఫీల్ అవ్వడానికి చెప్పాను. సిలబస్ పరంగా ఇది అవసరం లేదు, బట్ సివిల్ ఇంజనీర్గా మినిమం ఫౌండేషన్ అంటే ఏంటో తెలియాలి కాబట్టి చెప్పాను. ఓకే, సో ఇప్పుడు మనం టైప్స్ ఆఫ్ ఫౌండేషన్కి వద్దాం.
సో టైప్స్ ఆఫ్ ఫౌండేషన్ లో ఫస్ట్ మనం తెలుసుకోవాల్సిన ఫౌండేషన్ టైప్ ఐసోలేటెడ్ ఫుటింగ్. ఐసోలేటెడ్ అంటే ఏంటంటే ఏ కాలం యొక్క ఫుటింగ్ ఆ కాలంకి విడివిడిగా వేసేదాన్ని ఐసోలేటెడ్ ఫుటింగ్ అంటాం. ఇది కాలం అనుకోండి, సో దీని ఫుటింగ్ ఎలా అయినా ఉండొచ్చు, ఇలా అయినా ఉండొచ్చు, ఎలా అయినా ఉండొచ్చు. ఇప్పుడు ఇలా ఉందనుకోండి, సో ఇప్పుడు ఇది ఏమవుతుంది, ఐసోలేటెడ్ స్ప్రెడ్ ఫుటింగ్ అంటారు దీన్ని, ఐసోలేటెడ్ స్ప్రెడ్ ఫుటింగ్. సో ఈ కాలంకి ఫుటింగ్ ఉంది కాబట్టి ఇది ఐసోలేటెడ్ అనమాట. ఇలా కాకుండా ఇలా ఉందనుకోండి, ఇది కూడా ఐసోలేటెడ్ ఫుటింగ్, కానీ ఇది స్టెప్స్ ఉంది కాబట్టి దీన్ని ఐసోలేటెడ్ స్టెప్ ఫుటింగ్ అంటాం అనమాట. ఇలా కాకుండా ఒక వాల్ కి ఫుటింగ్ ఉందనుకోండి, అంటే లెంత్ ఈజ్ మచ్ గ్రేటర్ దెన్ కంపేర్ టు విడ్త్. సో ఇట్లాంటి ఫుటింగ్ దేనికి వేస్తాం, జనరల్గా వాల్స్కి వేస్తాం. సో ఇది కూడా ఐసోలేటెడే, కానీ దీనికి ఉన్న పేరు ఏంటంటే స్ట్రిప్ ఫుటింగ్. ఇదేంటి స్టెప్డ్, ఇది స్ట్రిప్ ఫుటింగ్. మీకు జియోటెక్నికల్ ఇంజనీరింగ్ లో టెర్జాకి బేసిక్ ఫార్ములా ఉంది కదా, Q = CNC+ అని. అది ఫస్ట్ యాక్చువల్గా అప్లై అయింది ఓన్లీ స్ట్రిప్ ఫుటింగ్కే. తర్వాత స్ప్రెడ్ ఫుటింగ్కి వీటికి అప్లై చేయాలంటే మనం ఇంటూ 1.3 ఇంటూ 1.2 అని చేస్తూ ఉంటాం కదా. సో ఫస్ట్ మీరు CNC అనేది చూసేది స్ట్రిప్ ఫుటింగ్కే, వాల్ ఫుటింగ్ అని కూడా అనొచ్చు అనమాట. ఓకే, సో ఇవన్నీ మీరు చూసే ఈ టైప్స్ అన్ని ఏంటంటే ఐసోలేటెడ్ ఫుటింగ్స్ అనమాట. అన్నిసార్లు ఇవి వాడడం కుదరదు, కొన్నిసార్లు కంబైన్డ్ ఫుటింగ్ కూడా వాడాల్సి వస్తుంది. సో సపోజ్ రెండు కాలమ్స్ దగ్గరగా వచ్చాయి, మన స్ట్రక్చర్స్ కి కాలమ్స్ ఎందుకు దగ్గరగా వస్తాయి అనే దానికి చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి. మనకు ఏరియా రెస్ట్రిక్షన్స్ ఉండొచ్చు, లేదా లోడ్ పెరిగే కొద్దీ కూడా కాలమ్స్ మధ్య డిస్టెన్స్ తగ్గుతూ ఉంటుంది, ఎందుకంటే దానికి ఫిక్స్డ్ ఒక బెండింగ్ మూమెంట్ ఉంటుంది కదా, అది కూడా ఒకటి. సాయిల్ బేరింగ్ కెపాసిటీ ఒకటి, ఇలా చాలా చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి అన్నమాట మనకు కాలమ్స్ మధ్య డిస్టెన్స్ డిసైడ్ చేయడానికి. సో సపోజ్ కాలమ్స్ అనేవి చాలా దగ్గరకు వచ్చాయి, దీని ఫుటింగ్ గీస్తుంటే రెండు మర్జ్ అయిపోతున్నాయి అనుకోండి, అప్పుడు మనం ఏం చేస్తాం, కంబైన్డ్ ఫుటింగ్ చేస్తాం. ఈ కంబైన్డ్ లో మళ్ళీ ఇంకో టైప్ ఆఫ్ ఫుటింగ్ ఉంది. ఒక ఐసోలేటెడ్ ఫుటింగ్ ని ఇంకో ఐసోలేటెడ్ ఫుటింగ్ కి ఒక్కొక్కసారి మనం కనెక్ట్ కూడా చేయొచ్చు. ఈ కనెక్ట్ చేసే బీమ్ ని స్ట్రాప్ బీమ్ అంటాం, అందుకే ఈ ఫుటింగ్ పేరు స్ట్రాప్ ఫుటింగ్. సో ఈ రెండు కంబైన్డ్ ఫుటింగ్స్ లో 2 టైప్స్ అని మనం అనుకోవచ్చు. ఓకే, సో స్ప్రెడ్ ఫుటింగ్, స్టెప్డ్ ఫుటింగ్, స్ట్రిప్ ఫుటింగ్, స్ట్రాప్ ఫుటింగ్, కంబైన్డ్ ఫుటింగ్. స్ట్రాప్ ఫుటింగ్ ఈజ్ ఆల్సో వన్ టైప్ ఆఫ్ కంబైన్డ్ ఫుటింగ్. దీనివల్ల వచ్చిన మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే డిఫరెన్షియల్ సెటిల్మెంట్స్ ని చాలా తగ్గిస్తుంది ఇది. ఇప్పుడు ఇది సెటిల్ కావాలనుకోండి, ఇక్కడ లూజ్ సాయిల్ ఉన్న ఈ బీమ్ ద్వారా ఈ ఫుటింగ్ ఆపుతుంది, ఇది సెటిల్ కావాలనుకుంటే ఇది ఆపుతుంది. ఇట్లా సాయిల్ కి డిఫరెన్షియల్ సెటిల్మెంట్ అనేది చాలా డేంజర్. రెండు సెటిల్ అయినా పర్వాలేదు, కానీ ఒకటి ఎక్కువ సెటిల్ అయ్యి ఒకటి తక్కువ సెటిల్ అయితేనే చాలా డేంజర్. లీనింగ్ టవర్ ఆఫ్ పీజా ఉంది కదా, అట్లా సెటిల్ అవడం అనేది స్ట్రక్చరల్లీ వెరీ వెరీ డేంజరస్ సిచ్యువేషన్ కంపేర్ టు యూనిఫామ్ సెటిల్మెంట్. ఓకే, సో ఇది మనకు కంబైన్డ్ ఫుటింగ్ సంబంధించి. సో అన్నిసార్లు మనం ఈ టైప్స్ ఆఫ్ ఫుటింగ్స్ కూడా వాడలేము. సో ఇప్పుడు నేను సిచ్యువేషన్స్ చెప్పాను కదా, ఇప్పుడు లిఫ్ట్ కట్టాలనుకోండి, లిఫ్ట్ కి 4 పిల్లర్లు దగ్గరగానే వస్తాయి. సో చిన్న లిఫ్ట్ కట్టాలనుకోండి, ఆబ్వియస్ గా మనం కంబైన్డ్ ఫుటింగ్కి వెళ్ళాల్సిందే. సో అట్లా కొన్ని సిచ్యువేషన్స్ రావచ్చు, కొన్ని చోట్ల లోడ్ ఎక్కువ ఉండొచ్చు, ఇలాంటి సిచ్యువేషన్స్ లో మనం కంబైన్డ్ ఫుటింగ్కి వెళ్ళాల్సిందే. ఓకే, సో ఇవి కాకుండా ఒక్కొక్క సిచ్యువేషన్స్ లో మనకు ఇప్పుడు ఇది టోటల్ ఏరియా అనుకోండి, కంప్లీట్ ఏరియా. సో కంప్లీట్ ఇక్కడ ఉన్న ఏరియా మొత్తం మనం ఫుటింగ్ వేసేయాల్సి వస్తుంది. ఐసోలేటెడ్ అంటే ఎలా ఉంటుంది, ఎక్స్కవేట్ చేసిన తర్వాత ప్రతి కాలంకి దాని యొక్క ఫుటింగ్ వస్తుంది. ఇది ఐసోలేటెడ్. రాఫ్ట్ అంటే ఇలా ఇంకా చెప్పలేదు రాఫ్ట్ అనేది.
సో నెక్స్ట్ ఒక్కొక్కసారి మనం కంప్లీట్ లేయర్ మొత్తం ఇలా ఫుటింగ్ వేయాల్సి వస్తుంది. దీన్ని మ్యాట్ ఆర్ రాఫ్ట్ ఫౌండేషన్ అంటాం. ఎందుకు ఇట్లాంటి సిచ్యువేషన్స్ వస్తాయంటే, ఒకటి ఆల్రెడీ కాలమ్స్ దగ్గరగా జరుగుతాయి, లోడ్ ఎక్కువ ఉంటే, లేదా బేరింగ్ కెపాసిటీ తక్కువ ఉంటే పాయింట్ చెప్పాను కదా. ఈ బేరింగ్ కెపాసిటీ అనేది తగ్గుతుంది అనుకోండి, ఒక్కొక్కసారి ఏం జరుగుతుందంటే నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఎక్కువ అవసరం అవుతాయి చాలా. ఈ నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఎక్కువ అయినప్పుడు ఏం జరుగుతుందంటే సాయిల్కి అంటే ఫుట్టింగ్కి తవ్వాల్సిన ఏరియా చాలా ఎక్కువ అయిపోతుంది. ఇక్కడ ఫుట్టింగ్ వస్తే మళ్ళీ వెంటనే అక్కడ ఫుట్టింగ్ రావడము, ఈ డిఫరెన్షియల్ సెటిల్మెంట్ ప్రాబ్లంలు రావడము. సో ప్రతి దానికి ఇట్లా స్ట్రాప్ ఫుట్టింగ్ ఇవన్నీ వేసే బదులు, ఇది యాక్చువల్ అనెకనామికల్ అవుతుంది ఇట్లా విడివిడి, దీని బదులు మొత్తం ఆ ఎక్స్కవేటెడ్ ఏరియా అంతా యూనిఫామ్ గా స్టీల్ రాడ్స్ పెట్టేసి ఫుట్టింగ్ వేయడమే చాలా చాలా ఎకనామికల్. సో చాలా వరకు కమర్షియల్ బిల్డింగ్స్ అన్నిట్లోనూ మనకు 100% మ్యాట్ ఫుట్టింగ్ అనిపిస్తుంది. ఎందుకంటే కమర్షియల్ బిల్డింగ్స్ లైక్ మాల్స్ ఇలాంటివి ఉంటాయి కదా, సో వాటిలో హైట్ ఆఫ్ ద బిల్డింగ్ కావచ్చు, లోడ్ కావచ్చు, ఎక్కువ మంది వస్తూ ఉంటారు కదా, సో లోడ్ చాలా ఎక్కువ ఉంటుంది అట్లాంటి వాటిల్లో. సో ఆబ్వియస్ గా వాళ్ళకున్న ఓన్లీ చాయిస్ ఏంటంటే మ్యాట్ ఫౌండేషన్కి వెళ్ళడం. ఓకే, సో ఇంకా చాలా రకాలు ఉన్నాయి, దాని గురించి తర్వాత మాట్లాడుకుందాం. సో ఇది మ్యాట్ ఫుట్టింగ్ అనమాట. ఓకే, సో ఇది కాకుండా ఇంకా లోడ్ పెరిగితే మనము ఈ మ్యాట్ ఫుట్టింగ్ లోనే ఒక్కొక్కసారి స్టీల్ బీమ్ ని కూడా పెట్టాల్సి వస్తుంది. అంటే ఇందులో స్టీల్ ఉంటుంది, స్టీల్ రాడ్ ఉంటుంది, బట్ స్టీల్ స్ట్రక్చర్స్ లో స్టీల్ మెంబర్స్ ఉంటాయి కదా, అట్లాంటి మెంబర్లే పెట్టాల్సి వస్తుంది. ఒక్కొక్కసారి స్టీల్ మెంబర్సే పెట్టేయాలి. నేను చూపిస్తాను ఇమేజెస్ ఎలాగూ. సో దాన్ని మనం ఏమంటామంటే గ్రిల్లేజ్ ఫౌండేషన్ అంటాం. అంటే ఇట్ ఈస్ లైక్ ఏ కాంపోజిట్ ఫౌండేషన్ అన్నమాట. కాంపోజిట్ అంటే ఏంటంటే ఒక స్టీల్ మెంబరే ఉంటుంది, స్టీల్ బీమ్సే ఉంటాయి లోపల ఏకంగా. సో కంప్లీట్ రోల్డ్ స్టీల్ సెక్షన్స్ ఉంటాయి కదా మనకు, అట్లాంటి రోల్డ్ స్టీల్ సెక్షన్స్ పెట్టేస్తారు అనమాట. అంటే హెవీ లోడ్స్ ఉన్నప్పుడు. సో జనరల్ గా స్టీల్ స్ట్రక్చర్స్ లో చాలా కామన్ గా చూసే టైప్ ఆఫ్ ఫౌండేషన్ అని చెప్పొచ్చు మనం గ్రిల్లేజ్ ఫౌండేషన్ అనేది. ఓకే, సో ఇక్కడ ఇప్పటి వరకు మనం చూసిన ఫుటింగ్స్ ఏవైతే ఉన్నాయి ఇవన్నీ షాలో ఫుటింగ్స్ అనమాట. షాలో ఫౌండేషన్స్ ఆర్ షాలో ఫుటింగ్స్ అనొచ్చు. సో కొన్ని సిచ్యువేషన్స్ లో మనం ఈ తక్కువ డెప్త్ లో డిజైన్ చేయడం అసాధ్యం అని చెప్పొచ్చు. సో అలాంటి సిచ్యువేషన్స్ లో మనం డీప్ ఫౌండేషన్కి వెళ్ళాల్సి ఉంటుంది. ఇవి కాకుండా ఇంకొన్ని స్పెషల్ కేసెస్ కూడా ఉన్నాయి, అవి కూడా డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఇది బేసిక్ గా షాలో. సో ఇప్పటివరకు మనం చదువుకున్న టైప్స్ ఆఫ్ ఫుటింగ్స్ అన్ని షాలో ఫౌండేషన్ కిందకి వస్తాయి. ఇంకొక ఫుటింగ్ చెప్పడం మర్చిపోయాను, ఎసెంట్రిక్ ఫుటింగ్. సపోజ్ మనకు ప్రాపర్టీ లైన్ ఇక్కడ ఉందనుకోండి, మనం కొన్న ప్రాపర్టీ, మనం కట్టాల్సిన 80 బాటిల్ ఇలా వచ్చింది అనుకోండి. ఇక్కడ ఒక కాలం ఉంటే దీని ఫుట్టింగ్ మనం ఇలా వేయడానికి లేదు. ఎందుకంటే ఫుట్టింగ్ ఎప్పుడు కూడా ప్రాపర్టీ లైన్ దాటి వెళ్ళకూడదు, ఎందుకంటే ఈ ప్రాపర్టీ ఓనర్కి ఇది పగలగొట్టే ఛాన్స్ ఉంటుంది. అలాంటి సిచ్యువేషన్లో మనం ఏం చేయాలంటే ఎసెంట్రిక్ ఫుటింగ్ వేసుకోవాలి. అంటే కాలం ఇక్కడ ఉంటుంది, ఈ ఫుటింగ్ సెంటర్ ఏమో ఇక్కడ ఉంటుంది. సో ఎసెంట్రిసిటీ వస్తుంది. సో ఫుటింగ్ వచ్చి ఇచ్చే అప్వర్డ్ రియాక్షన్, కాలం నుంచి వచ్చే డౌన్వర్డ్ రియాక్షన్ మ్యాచ్ అవ్వట్లేదు కదా. సో ఒక ఎసెంట్రిసిటీ అనేది క్రియేట్ అవుతుంది. దీనివల్ల ఎక్స్ట్రా బెండింగ్ మూమెంట్ వస్తుంది, ఎక్స్ట్రా డెప్త్ ఆఫ్ ద ఫుటింగ్ కూడా అవసరం అవుతుంది. బట్ దిస్ ఈజ్ అన్అవాయిడబుల్ సిచ్యువేషన్. సో ఇట్లాంటి సిచ్యువేషన్ లో వాడేదాన్ని ఎసెంట్రిక్ ఫుటింగ్ అంటారు అనమాట. ఇంకా కొన్నిసార్లు సాయిల్ లోపల ఇట్లా ఆర్చ్ తో మ్యాసనరీ చేస్తారు. దీన్ని ఇన్వర్టెడ్ ఆర్చ్ ఫుటింగ్ అంటాం. ఏమంటాం? ఇన్వర్టెడ్ ఆర్చ్ ఫుటింగ్. దీనివల్ల వచ్చిన అడ్వాంటేజ్ ఏంటంటే ఈ ఆర్చ్ యాక్షన్ అనేది డెవలప్ అవడం వల్ల మనకు డెప్త్ ఆఫ్ ద ఫుటింగ్ కొంచెం తగ్గుతుంది. డెప్త్ ఆఫ్ ద ఫుటింగ్ తగ్గినప్పటికీ ఈ లోకలైజేషన్ ఆఫ్ స్ట్రెసెస్ అనేవి కాలం దగ్గర ఎక్కువగా వస్తాయి అనమాట. సో ఆ జాయింట్ మళ్ళీ స్ట్రెంథెన్ చేసుకోవడం, ఇట్లాంటి కొన్ని టిపికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి దీనివల్ల. సో కరెంట్లీ ఈ టైప్ ఆఫ్ ఫుటింగ్ ని మనం వాడడం లేదు. ఓకే, దీని పేరు జస్ట్ మీకు అడిగితే రాయాలి కదా అని చెప్తున్నాను. దిస్ ఈస్ కాల్డ్ ఇన్వర్టెడ్ ఆర్చ్ ఫుటింగ్. ఓకే,
సో ఇవి బేసిక్ గా ఉన్న షాలో ఫౌండేషన్స్. సో ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ స్టెప్డ్ ఫుటింగ్ అనేవి ఒక్కొక్కసారి మనకు వాల్స్ కి కూడా ఉంటాయి. సో స్టెప్డ్ వాల్ ఫుటింగ్ అనేది కూడా చూస్తూ ఉంటాం మనం. స్ట్రిప్ ఫుటింగ్ చూసాం కదా, సో ఆ స్ట్రిప్ ఫుటింగ్ లోనే ఒక్కొక్కసారి స్టెప్స్ కూడా వస్తాయి. అది కూడా ఇమేజెస్ చూపించేస్తాను నేను. సో నెక్స్ట్ టాపిక్ డీప్ ఫౌండేషన్. సో డీప్ ఫౌండేషన్స్ లో మనకు మేజర్ గా 2 టైప్స్ ఉంటాయి. పైల్ ఫౌండేషన్, రెండోది వెల్ ఫౌండేషన్ లో కూడా పైల్స్ ఉంటాయి అనుకోండి, బట్ కొంచెం తేడా ఉంటుంది అంతే. వెల్ ఫౌండేషన్, సో ఇదంటే మనకు సిలబస్ లో ఉన్నవి. సో ఈ పైల్ ఫౌండేషన్, వెల్ ఫౌండేషన్స్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు వరకు మనం అర్థం చేసుకుంది ఏంటంటే ఎలాంటి సిచ్యువేషన్ లో ఎలాంటి ఫుట్టింగ్స్ వాడాలి అనేది మనకు అర్థమైంది. కొన్ని సిచ్యువేషన్స్ లో ఏం జరుగుతుందంటే, ఈ సాయిల్ కి బేరింగ్ కెపాసిటీ మరీ తక్కువ ఉండడం వల్ల అసలు ఫుటింగ్ వేయడమే కుదరదు అనమాట. అసలు ఫుటింగ్ వేయలేము, అలాంటి సిచ్యువేషన్ వస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ వాటర్కి అసలు బేరింగ్ కెపాసిటీగా ఉండదు. సో వాటర్ లోపల కన్స్ట్రక్షన్స్ చేయాలంటే ఎలా? సో వాటర్ అని నేను ఎక్స్ట్రీమ్ వాల్యూ చెప్పాను. మామూలు ఇప్పుడు మన ఏపీలో అయినా తీసుకోండి, వైజాగ్లో మనకు పైల్ ఫౌండేషన్ అనేది చాలా కామన్. హైదరాబాద్లో అంత కామన్ కాదు, ఎందుకంటే హైదరాబాద్ హ్యాజ్ ఏ సాలిడ్ సాయిల్ ఇక్కడ. బట్ మనకు వైజాగ్లో చూస్తే అక్కడ కోస్టల్ ఏరియా కదా. సో కోస్టల్ ఏరియాస్లో మనకు రాక్ సర్ఫేస్ ఉండదు హైదరాబాద్ లాగా. ఈవెన్ మీరు కావాలంటే చూడండి, కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ అనేది కూడా వైజాగ్లో ఎక్కువ అవుతుంది హైదరాబాద్ కంటే, ఎందుకంటే అక్కడ పైల్ ఫౌండేషన్ వేయాలి కాబట్టి. సో బేసిక్ ఈ పైల్ ఫౌండేషన్ అంటే ఏంటంటే, ఈ సాయిల్ అనేది మన లోడ్ని ఎంత ఫుటింగ్ డెప్త్ వేసినా తట్టుకోలేకపోతుంది, చాలా డెప్త్ ఆఫ్ ఫుటింగ్ వేయాలి. సో మనం ఏం చేద్దామంటే, కాలంని డైరెక్ట్ లోయెస్ట్ హార్డ్ రాక్ ఎంతవరకు ఉందో అంతవరకు పంపిద్దామనేది ఒక మెథడ్. రెండో మెథడ్, సాయిల్ కి కాలంకి మధ్యన ఉన్న ఫ్రిక్షన్ తోని ఈ బిల్డింగ్ ఆగుతుందా అనేది రెండో మెథడ్. రెండు డిస్కస్ చేద్దాం. సో ఇప్పుడు నాకు ఒక బిల్డింగ్ ఉంది. ఈ బిల్డింగ్ కి సంబంధించిన కాలమ్స్ ఇలా వస్తున్నాయి అనుకుందాం. సో కింద నేను ఫుట్టింగ్స్ వేయాలి, బట్ వేయలేని పరిస్థితి. సో అప్పుడు నేనేం చేస్తానంటే, ఈ ఫుట్టింగ్స్ అన్నిటిని ఒక బీమ్తో, ఓకే, సో దీన్ని గ్రేడ్ లెవెల్ బీమ్ అంటాము. ఇంకా చాలా నేమ్ ఉంటాయి, పైల్ బీమ్ అనొచ్చు, చాలా నేమ్స్ ఉన్నాయి. సో ఈ బీమ్కి నేనేం చేస్తానంటే, మళ్ళీ ఇంకొన్ని కాలమ్స్ డీప్గా రూట్ చేసేస్తాను అనమాట. ఈ పైల్స్ అన్నింటినీ పైన కనెక్ట్ చేసేదాన్నే పైల్ క్యాప్ అంటాం అనమాట. పైల్ క్యాప్ మళ్ళీ నేను ఇమేజెస్ చూపిస్తాను మీకు. సో బేసిక్గా పైల్ అంటే ఏంటో అర్థం చేసుకోండి అంతే, ఓకే. సో మీకు పైన కాలమ్స్ కనిపిస్తున్నాయి కదా, పైన కాలమ్స్ నుంచి ఒక బీమ్ లోడ్ తీసుకుని మళ్ళీ ఇంకొక కాలం ద్వారా కిందికి లోడ్ పంపిస్తున్నాయి అనుకోండి, అంతే. ఇంతకు మించి పెద్ద కాన్సెప్ట్ ఏం లేదు పైల్ ఫౌండేషన్లో. సో ఈ పైల్స్ ని లోడ్ ని ఎలా ఆపగలవు అంటే, ఒకటి, ఇవి చాలా డెప్త్ ఉన్నాయి కదా. సో సాయిల్ కి దీనికి మధ్యన ఫ్రిక్షన్ ఉంది. కొన్ని సాయిల్స్ కి ఫ్రిక్షన్ ఉంటుంది, లైక్ శాండ్ కి మనకు ఫ్రిక్షన్ ఉంటుంది కదా. సో ఫ్రిక్షన్ కూడా మనకు కొంచెం స్ట్రెంత్ ఆపగలదు. సో లోడ్ ఇలా వస్తుందంటే ఫ్రిక్షన్ ఎలా ఉంటుంది, పైకి ఉంటుంది ఆబ్వియస్లీ. సో ఫ్రిక్షన్ ద్వారా మనకు కొద్దిగా లోడ్ ఆగుతుంది ఆబ్వియస్లీ. సో ఇది ఎంత డెప్త్ ఉంది అనే దాన్ని బట్టి అంత రెసిస్టెన్స్ వస్తుంది మనకు. సో ఈ టైప్ ఆఫ్ పైప్స్ ని మనం ఏమంటాము, ఫ్రిక్షన్ పైప్స్ అంటాం అనమాట. అంటే ఫ్రిక్షన్ ద్వారా, సాయిల్ కి దీనికి ఉన్న ఫ్రిక్షన్ ద్వారా ఈ లోడ్ ని మనం ఆపుతున్నాం కాబట్టి ఇది ఫ్రిక్షన్ పైప్. ఇలా కాకుండా మనకు హార్డ్ రాక్ దగ్గరలో దొరికింది అనుకోండి, డైరెక్ట్ ఆ లోడ్ ని తీసుకెళ్లి హార్డ్ రాక్ మీద కూడా ట్రాన్స్ఫర్ చేయొచ్చు. అలాంటి పైప్స్ మనం ఏమంటామంటే బేరింగ్ పైప్స్ అంటాం, ఎందుకంటే ట్రాన్స్ఫర్ త్రూ బేరింగ్. సో బేరింగ్ ద్వారా అయినా ట్రాన్స్ఫర్ చేయొచ్చు, ఫ్రిక్షన్ ద్వారా అయినా ట్రాన్స్ఫర్ చేయొచ్చు. సో 2 టైప్స్. సో ఇంకా మెటీరియల్ ని బట్టి కూడా, లైక్ వుడెన్ పైల్స్ అని రకరకాల పైల్స్ మనకు మెటీరియల్ బేసిస్ మీద కూడా క్లాసిఫై చేయొచ్చు, నాట్ దట్ ఇంపార్టెంట్. ఇంకొన్నిసార్లు ఏం జరుగుతుందంటే, ఒక్కొక్కసారి మనకు కొన్ని ఎక్స్పాన్సివ్ సాయిల్స్ ఉన్నాయి, లైక్ బ్లాక్ కాటన్ సాయిల్. ఈ బ్లాక్ కాటన్ సాయిల్స్ లో మనకు ఒక్కొక్కసారి అప్లిఫ్ట్ కూడా వస్తూ ఉంటుంది. ఎక్స్పాన్షన్ సాయిల్ అంటే పెరుగుతూ ఉంటాయి. బ్లాక్ కాటన్ సాయిల్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్.
ఇది ఎక్స్పాండ్ అవ్వడం వల్ల ఒక్కొక్కసారి పెరుగుతూ ఉంటాయి కాబట్టి ఇట్లాంటి సిచ్యువేషన్లో ఏం చేస్తామంటే మనం ఒక్కొక్కసారి టెన్షన్ పైల్ అనేది ఒకటి వాడుకోవచ్చు, అదొక పద్ధతి. ఇంకోటి ఏంటంటే అండర్ రీమ్డ్ పైల్స్. ఈ అండర్ రీమ్ అనేది ఏంటంటే ఇప్పుడు సాయిల్ లోడ్ మనకి ఇట్లా వస్తుంటుంది కదా, సో బేరింగ్ కెపాసిటీ. సపోజ్ ఇది ఎక్స్పాండ్ అవడానికి ట్రై చేసింది అనుకోండి సాయిల్, ఇక్కడ ఒక బల్బ్ ఉంది కదా, దీన్ని బల్బ్ అంటాం. ఈ బల్బ్ అనేది ఈ ఎక్స్పాన్షన్ లోడ్ ని తీసుకుంటుంది అనమాట. సాయిల్ ఎక్స్పాండ్ అవడానికి పైల్ ని పైకి జరుపుతుంది అనమాట. సో పైల్ ని పైకి జరిపితే ఏమవుతుంది, స్ట్రక్చర్ మీద నెగిటివ్ లోడ్ అవ్వదు. ఎందుకంటే ఇవి ముందే తయారు చేసినవి, ఇవి ప్రీ క్యాస్టెడ్ కాదు, క్యాస్ట్ ఇన్ సిటు. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ బిట్. అండర్ రీమ్డ్ పైల్స్ ఆర్ క్యాస్ట్ ఇన్ సిటు పైల్స్. అండర్ రీమ్డ్ పైల్స్ ఫార్ములాస్ ఏం అవసరం లేదు మీకు, లాస్ట్ లో కొన్ని ఎంపికల్ ఫార్ములాస్ ఉన్నాయి, చెప్తాను, అవి సరిపోతాయి మీకు అంతే. సో అండర్ రీమ్డ్ పైల్స్ ఆర్ క్యాస్ట్ ఇన్ సిటు పైల్ అంటే సైట్ లోనే తయారు చేసుకునే పైల్స్. సో సైట్ లో ఎలా తయారు చేస్తారంటే ఫస్ట్ ఇది ఈ బల్బ్ అనేది మనకి ఇన్సర్ట్ అయ్యి ఉండదు ఇనీషియల్ గా, లోపలికి వెళ్ళిన తర్వాత ఒక చిన్న స్లిట్ లాగా ఒకటి వస్తుంది అనమాట. దీన్ని మనం రొటేట్ చేస్తాం. రొటేట్ చేస్తే అప్పుడు బల్బ్ ఫామ్ అవుతుంది. ఎందుకంటే ముందే బల్బ్ ఫామ్ చేసి ఇన్సర్ట్ చేసాం అనుకోండి, ఇక్కడ ఉన్న సాయిలతో కొలాప్స్ అయిపోతుంది, రైట్. సో ఇదొక టెక్నిక్ అనమాట. ఇంకొక అడ్వాంటేజ్ ఏంటి దీనివల్ల అంటే నెగిటివ్ స్కిన్ ఫ్రిక్షన్. నెగిటివ్ స్కిన్ ఫ్రిక్షన్ అంటే ఏంటంటే కొన్నిసార్లు ఫ్రిక్షన్ అనేది లోడ్ ని ఆపకపోగా ఎక్స్ట్రా లోడ్ అనేది తీసుకొస్తూ ఉంటుంది. దీన్నే నెగిటివ్ స్కిన్ ఫ్రిక్షన్ అంటాం అనమాట. ఈ నెగిటివ్ స్కిన్ ఫ్రిక్షన్ అనేది ఎలా చెప్పాలంటే, సపోజ్ ఇప్పుడు నా దగ్గర శాండ్ ఉంది, శాండ్ మనం ఇట్లా పోసామనుకోండి, ఈ షేప్ లో ఫిల్ అయిపోద్ది. ఎందుకంటే దానికంటే ఒక ఫ్రిక్షన్ యాంగిల్ ఉంటుంది. దీన్ని మనం యాంగిల్ ఆఫ్ రిపోజ్ అని కూడా అంటాం. ఆర్ యాంగిల్ ఆఫ్ ఫ్రిక్షన్ కూడా అప్రాక్సిమేట్లీ సేమ్, నాట్ ఎగ్జాక్ట్లీ, అప్రాక్సిమేట్లీ సేమ్ 5. సో ఇది దీనికి ఉన్న యాంగిల్ ఆఫ్ ఫ్రిక్షన్. ఇప్పుడు నేనేం చేద్దాం అనుకుంటున్నా అంటే ఈ సాయిల్ ని, ఈ శాండ్ ని ఇట్లా పెడదాం అనుకుంటున్నాను. అలా నిల్చోబెడితే నిల్చోదు కదా, ఖచ్చితంగా ఇట్లా పడడానికి ట్రై చేస్తుంది, రైట్. నేనేం చేస్తా, ఒక చిన్న స్లేట్ ఏదైనా పెట్టి ఇట్లా ఆపడానికి ట్రై చేస్తా. అప్పుడు అది ఏం చేస్తుంది, పడడానికి ట్రై చేస్తూ నా మీద ఎక్స్ట్రా కిందికి లోడ్ తీసుకొస్తుంది, అర్థమవుతుందా. సో స్ట్రక్చర్ని కిందికి తీసుకొని రావడానికి ట్రై చేస్తుంది, ఎందుకంటే అది కింద పడాలనుకుంటుంది కాబట్టి. వీటినే కొలాప్సివ్ సాయిల్స్ అంటారు అనమాట, ఆర్ లూజ్ సాయిల్స్. సో ఇట్లాంటి ఇప్పుడు క్లే ఉంది అనుకోండి, క్లేని మీరు డైరెక్ట్ ఇట్లా వర్టికల్ గా నిలబెట్టే నిలబడుతుంది ఎక్స్కవేషన్ లో, శాండ్ నిలబడదు అట్లా. సో శాండ్ పడిపోతా ఉంటుంది. ఈ పడిపోతా ఉన్న సాయిల్లో మనం పైన వేసామంటే అది పడిపోతా స్ట్రక్చర్ కూడా కిందికి తీసుకుపోతుంది. దీన్నే నెగిటివ్ స్కిన్ ఫ్రిక్షన్ అంటాం అనమాట. ఇట్లాంటి నెగిటివ్ స్కిన్ ఫ్రిక్షన్ కేసెస్ లో కూడా మనకు ఈ బల్బ్స్ అనేవి ఆ నెగిటివ్ స్కిన్ ఫ్రిక్షన్ ఆపుతాయి అనమాట. ఓకే, సో ఇది కూడా మనకు ఒక అడ్వాంటేజ్ అండర్ రీమ్డ్ పైల్స్ తో. అండర్ రీమ్డ్ పైల్స్. ఓకే, సో మనకి డీప్ ఫౌండేషన్స్ లో ఏమున్నాయి, ఒకటి పైల్ ఫౌండేషన్, రెండవది అండర్ రీమ్డ్ పైల్స్. ఇది కూడా ఒక టైప్ ఆఫ్ పైల్ ఫౌండేషన్. నెక్స్ట్ ఏంటంటే వెల్ ఫౌండేషన్. వెల్ ఫౌండేషన్ అంటే చూడడానికి ఆల్మోస్ట్ ఒక వెల్ లాగే ఉంటుంది అనమాట, వెల్లులో కాంక్రీట్ పోసినట్టే ఉంటుంది. ఇది మీరు రెగ్యులర్ గా బ్రిడ్జెస్ లో చూస్తూ ఉంటారు. వాటర్ అని చెప్పాను కదా, ఇప్పుడు వాటర్ లో మనకి ఈ కాలము ఫుట్టింగ్ ఇవన్నీ ఎలా చేశారు అంటే ఇట్స్ బికాస్ ఆఫ్ వెల్ ఫౌండేషన్స్. మోస్ట్ కామన్లీ యూజ్డ్ వాటర్ ఫుట్టింగ్ అని చెప్పొచ్చు. వాటర్ ఏరియాస్ లో చాలా కామన్ గా వాడేది. ఫర్ ఎగ్జాంపుల్ మనకు తాజ్ మహల్ ఉంది, యమునా రివర్ బ్యాంకింగ్ లోనే కట్టుంటారు కదా. సో తాజ్ మహల్ కూడా మనకు వెల్ ఫౌండేషన్ తో కన్స్ట్రక్ట్ చేసింది. సో ఒక వెల్ లాంటి ఒక పైల్, ఇది కూడా ఒక టైప్ ఆఫ్ పైల్ ఫౌండేషనే. సో ఒక వెల్ లాంటి ఫుటింగ్ వెల్ లాంటి పైల్స్ తయారు చేస్తారనుకోవచ్చు. అప్రాక్సిమేట్ గా ఒక కేసింగ్ అనేది తయారు చేసి ఆ కేసింగ్ లోపల కాంక్రీట్ పోసేస్తారు అనమాట. సో దట్ ఈస్ వెల్ ఫౌండేషన్. దట్ ఈస్ ఆల్సో ఏ టైప్ ఆఫ్ డీప్ ఫౌండేషన్. ఓకే, సో ఇవి బేసిక్ గా ఫౌండేషన్ లో ఉన్న డిఫరెంట్ టైప్స్. సో నౌ ఇప్పుడు దాకా మనం డిస్కస్ చేసుకున్న దానికి సంబంధించిన ఇమేజెస్ చూద్దాం. ఎందుకంటే మీకు ఎగ్జామ్ లో డ్రాయింగ్ అండ్ డీటెయిల్ లో ఎగ్జాక్ట్ ఇమేజ్ రాదు.
ఇప్పుడు నేను ఏదైతే గీసి మీకు ఎక్స్ప్లెయిన్ చేశానో యాక్చువల్గా మీకు ఇది రాదు, ఎందుకంటే మన సిలబస్ డ్రాయింగ్ అండ్ డీటెయిలింగ్ కాబట్టి దీన్ని మనం ఆటోక్యాడ్లో రిప్రజెంట్ చేసే ఫిగర్సే వస్తాయి మీకు. ఇప్పుడు బ్రిక్స్ కావచ్చు ఏదైనా సరే మనం ఇప్పుడు ఆటోక్యాడ్లో వీటిలో ఎలా రిప్రజెంట్ చేస్తామో, ఇప్పుడు నీకు సైన్ కన్వెన్షన్ అని చెప్పాను కదా, అవి కూడా ఆటోక్యాడ్లో, ఇప్పుడు ఆటోక్యాడ్లో ఒక డోర్ ఉంది, డోర్ని మనం ఎలా రిప్రజెంట్ చేస్తాం ఇది తెలియాలి కదా మనకు. సో ఇట్లాంటి సైన్ కన్వెన్షన్స్ వస్తాయి మనకి, యాక్చువల్ ఫిగర్స్ రావు మీకు ఎగ్జామ్లో, అట్లీస్ట్ ఈ చాప్టర్ వరకు. ఓకే, సో ఈ ఫౌండేషన్ ఇప్పుడు దాకా మనం డిస్కస్ చేసిన షాలో అండ్ డీప్ ఫౌండేషన్కి సంబంధించిన కొన్ని ఫిగర్స్ చూద్దాం. ఓకే, సో ఇప్పుడు నేను ఆల్రెడీ మీకు మనకు కాలంకి ఎలా అయితే ఫుటింగ్ ఉంటాయో వాళ్ళకి అదే స్ట్రిప్ ఫుటింగ్ కూడా టైప్స్ ఉంటాయని చెప్పాను కదా. సో ఇక్కడ మనం చూడొచ్చు. సో ఇది ఒకటి స్లోప్డ్ ఫుటింగ్ మనం డిస్కస్ చేయలేదు. సో ఇక్కడ చూడండి, ఇక్కడ స్లోప్ ఉంది కదా ట్రెపిజాయిన్. సో మన ఫుటింగ్ లో నేను ఇలా చెప్పాను కదా రెక్టాంగులర్ ఫుటింగ్. సో ఇలా కాకుండా ఇలా కూడా ఉండొచ్చు అనమాట. దిస్ ఈస్ స్లోప్డ్ ఫుటింగ్. ఇది వాల్ ఫుటింగ్. సో ఇక్కడ వాల్ ఉంది కదా, సో వాల్ కింద ఉన్నది వాల్ ఫుటింగ్. సో దీన్ని మనం స్ట్రిప్ ఫుటింగ్ అని కూడా అనుకోవచ్చు. ఇది మామూలు సింపుల్ కాలం ఫుటింగ్. స్టెప్డ్ వాల్ ఫుటింగ్, ఇది కూడా స్టెప్డ్. ఇది స్టెప్డ్ కాలం ఫుటింగ్, ఇది స్టెప్డ్ వాల్ ఫుటింగ్. సో మీకు లెంత్ మచ్ గ్రేటర్ దాన్ బ్రెడ్త్ అని తెలుస్తుంది కదా. సో దిస్ ఈజ్ వాల్ ఫుటింగ్. ఓకే, సో ఇక్కడ మీకు కనపడే టైప్ ఆఫ్ ఫుటింగ్ ఏంటి చూడగానే చెప్పేయచ్చు. సో ఇక్కడ కాంక్రీట్ ఉంటుంది అనమాట. దిస్ ఈజ్ ఇన్వర్టెడ్ ఆర్చ్ ఫుటింగ్. ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం కదా ఇన్వర్టెడ్ ఆర్చ్ ఫుటింగ్ అని. These type of footings are constructed on soft solids to reduce the depth of foundation. One of the drawbacks is end columns must have strong enough to resist the outward pressure. However, it is not used in this case. Stepped footing. So ఇది వాల్ కింద స్టెప్డ్ ఫుటింగ్. వాల్ మీకు అక్కడ వాల్ కనిపిస్తుంది కదా, వాల్ కింద స్టెప్డ్ ఫుటింగ్ ఉంది చూడండి, స్టెప్డ్ ఫౌండేషన్. సో మీకు ఇట్లా మీకు యాక్చువల్లీ ఇట్లాంటి బొమ్మ కూడా ఇవ్వచ్చు అనమాట. సో ఇక్కడ చూస్తాను మీకు తెలుస్తుంది, ఇక్కడ ఒక వాల్ ఉంది అని, ఇక్కడ స్టెప్స్ ఉన్నాయని. సో ఇది కాంక్రీట్ సింబల్ అనమాట. మీకు సైన్ కన్వెన్షన్స్ పీడిఎఫ్ ఇస్తాను కదా, మీకు అందులో చూస్తే తెలుస్తుంది. దిస్ ఈస్ కాంక్రీట్. షాలో ఫౌండేషన్, ఇది వెల్ ఫౌండేషన్ అనమాట. సో మీకు వెల్ లాగా ఉంటుంది అని చెప్పాను కదా. సో మీకు క్రాస్ సెక్షన్ ఇలానే కాదు, మీకు సర్క్యులర్ కూడా ఇవ్వచ్చు వెల్ ఫౌండేషన్ కి. సో ఇలా ఉంటుంది అనమాట బేసిక్ గా వెల్ ఫౌండేషన్. ఈ వెల్ ఫౌండేషన్ ఇన్సర్షన్ కి కింద కటింగ్ ఎడ్జ్ అనేది ఉంటుంది అనమాట. కటింగ్ ఎడ్జ్, బాటమ్ ప్లగ్, శాండ్ ఫిల్లింగ్, ఇది లైనింగ్. సో ఇలా ఉంటుంది అనమాట బేసిక్ గా. సో దీంట్లో రీఇన్ఫోర్స్మెంట్ కూడా ఉంటుంది. ఈవెన్ ఇదనే కాదు, పైల్ ఫౌండేషన్స్ లో కూడా, ఆర్సీసీ పైల్ ఫౌండేషన్ లో కూడా లోపల రీఇన్ఫోర్స్మెంట్ ఉంటుంది. మన కాలంకి ఎలా అయితే ఉంటుందో అలానే లోపల రీఇన్ఫోర్స్మెంట్ ఉంటుంది. దీన్నే పైల్ కేజ్ అని కూడా అంటారు. అలానే పైల్ కి పైన ఉన్నదాన్ని ఏమంటారు, పైల్ క్యాప్ అంటాం. ఆల్రెడీ చెప్పాను కదా. కొన్ని గ్రూప్ ఆఫ్ పైల్స్ ని కనెక్ట్ చేసి ఉంటుంది అనమాట పైల్ క్యాప్ అనేది ఇలా. సో దీన్ని పైల్ క్యాప్ అంటాం. ఓకే, సో నెక్స్ట్ ఈ ఫిగర్ చూస్తానే మీకు ఏం గుర్తొస్తుంది, నథింగ్ బట్ అండర్ రీమ్డ్ పైల్. సో ఇక్కడ రీమ్ కనిపిస్తున్నాయి కదా, దిస్ ఈస్ కాల్డ్ అండర్ రీమ్డ్ పైల్. అందులో కూడా చూడండి ఇక్కడ రీఇన్ఫోర్స్మెంట్, ఇది ఇక్కడ రాడ్స్ కనిపిస్తున్నాయి కదా, దిస్ ఇస్ నథింగ్ బట్ రీఇన్ఫోర్స్మెంట్ అనమాట. ఇక్కడ పైల్ కేజ్ ఉంటుంది మనకి, ఇదంతా స్టీల్ రాడ్స్ వేయండి. ఓకే, నెక్స్ట్ కొన్ని ఎక్స్పాన్సివ్ సాయిల్స్ అంటే ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం కదా, బ్లాక్ కాటన్ సాయిల్ లాంటి ఎక్స్పాన్సివ్ సాయిల్స్ లో ఆ ఎక్స్పాన్షన్ ని తట్టుకోవడానికి ఇలా ఒక లైనింగ్ కన్స్ట్రక్ట్ చేసుకుంటాం అనమాట. సో ఇది ఒక టైప్ ఆఫ్ ప్రొటెక్షన్ టు ఎక్స్పాన్షన్ ఫౌండేషన్ ఆర్ వాల్ ఫౌండేషన్ టు ఎక్స్పాన్సివ్ సాయిల్. సో ఇట్లా కూడా మీకు క్వశ్చన్ రావచ్చు. సో వీటిలో చూస్తే మనకు ఇక్కడున్న కాంక్రీట్, సో మనకి యాక్చువల్గా ఫుటింగ్ ఇక్కడే కదా ఉండాలి, మరి బయట ఎందుకు ఉంది అని మీరు అడగచ్చు. సో ఇట్లాంటి ఫౌండేషన్ మీరు చూసారంటే దట్ ఈస్ ఫర్
ఎక్స్పాన్సివ్ సాయిల్ అని గుర్తుపెట్టుకోండి. సో ఇట్లాంటి ఎక్స్పాన్సివ్ సాయిల్ కి ఫుట్టింగ్ బయట కూడా మనకు ప్రొటెక్షన్ అనేది ఉంటుంది అనమాట ఇలా. ఓకే, సో సో ఇది కాంక్రీట్ గా సార్, ఇది దిస్ ఈజ్ శాండ్ అనమాట. సో ఈ సింబల్ మనం దేనికి వాడతామంటే బ్రిక్ వాల్ కి. సో ఈ బ్రిక్ వాల్ కి ఇట్లా శాండ్ వేసి ఒక చుట్టూ ఫౌండేషన్ లాగా తయారు చేయడానికి మనం ఏమంటాము, ఫౌండేషన్ ఫర్ ఎక్స్పాన్సివ్ సాయిల్. సో దీంట్లో రకరకాల టైప్స్ ఉండొచ్చు, బట్ ఓవరాల్ గా మీరు ఇలాంటి ఫిగర్ చూస్తే గుర్తుపెట్టుకోవాల్సింది దిస్ ఇస్ ఫర్ ఎక్స్పాన్సివ్ సాయిల్. అండర్ రిమ్డ్ పైప్ ఇదిగోండి. సో ఇక్కడి వరకు ఉన్నది కాలం కదా బిల్డింగ్ ది, ఇక్కడ నుంచి మనకు పైల్ అన్నమాట. ఇక్కడ అండర్ రిమ్డ్ పైల్ ఉంది. సో పైల్ ఇస్ సిమిలర్ టు ద కాన్సెప్ట్ ఆఫ్ ఫౌండేషన్. ఫౌండేషన్ లోపల మనకు స్టీల్, మీరు ఆ ఇమేజ్ చూడొచ్చు. సో ఎనీవే, సో దట్ ఈస్ అబౌట్ టైప్స్ ఆఫ్. కొన్ని ఎంపిరికల్ ఫార్ములాస్ గుర్తుపెట్టుకోవాలని చెప్పాను కదా. సో పర్టికులర్ గా వాల్ కి సంబంధించి ఇవి చాలా ఇంపార్టెంట్. సో మనం ఎక్కడైనా సరే ఒక ఫుట్టింగ్ కి కింద ఫుట్టింగ్ ఇస్తాం కదా, దీన్ని ప్రొజెక్షన్ అంటాం అనమాట. దీన్ని జేతో రిప్రజెంట్ చేస్తాం అనమాట ఈ ప్రొజెక్షన్ ని. సో అన్ని ఫార్ములాస్ లో ఇది కామన్. సో విడ్త్ ఆఫ్ ద ఫుట్టింగ్ ఎంత ఉండాలంటే, విడ్త్ ఆఫ్ ది ఫుట్టింగ్ డబల్ ఈజ్ 2 times ఆఫ్ థిక్నెస్ ఆఫ్ ది వాల్. మనం ఏ వాల్ కి అయితే కన్స్ట్రక్ట్ చేస్తున్నామో ఆ వాల్ థిక్నెస్ ప్లస్ వాల్ కి దీనికి ఉన్న ప్రొజెక్షన్. ఓకే, ఇది కంప్లీట్లీ ఎంపిరికల్, ప్రాక్టికల్ గా పెద్ద యూజ్ లో కూడా లేవు ఈ ఫార్ములాస్. సో ఇలా చిన్న కన్స్ట్రక్షన్స్ కి మనం వాడచ్చు, డిజైన్ చేయకుండా. థంబ్ రూల్స్ టైప్ అనమాట ఇవన్నీ, జస్ట్ క్రాస్ చెక్ చేసుకోవడానికి డిజైనర్ ఎవరు లేని సిచ్యువేషన్ లో, అట్లాంటి సిచ్యువేషన్స్ లో వాడుకునేవి. నెక్స్ట్ డెప్త్ ఆఫ్ ద ఫుట్టింగ్ అప్రాక్సిమేట్లీ ఒక చిన్న రూమ్ కి మనం డెప్త్ ఆఫ్ ద ఫుట్టింగ్ గీయాలంటే h/100 + 300. సో h అంటే హైట్ ఆఫ్ ద రూమ్ ఇన్సైడ్. సో ఆ రూమ్ యొక్క హైట్ ని బట్టి అప్రాక్సిమేట్ గా డెప్త్ క్యాలిక్యులేట్ చేయొచ్చు అనమాట. సో ఇవి మనకు జనరల్ ఇంజనీరింగ్ లో సంబంధించి ఉండని ఫార్ములాస్ ఇవి, బట్ స్టిల్ మనకు ITI బేస్డ్ ఎగ్జామ్ కాబట్టి సో వాళ్ళు యూజ్ చేసే ఎంపిరికల్ ఫార్ములాస్ కూడా మనం తెలుసుకోవాలి. నెక్స్ట్ ర్యాంకింగ్ ఫార్ములా మనకు గేట్ లో కానీ అన్ని టైప్ ఆఫ్ ఎగ్జామినేషన్ లో మనకు కామన్ గా కనపడేది P/W. మనం డైరెక్ట్ స్ట్రెస్ కూడా రావచ్చు, Q × 1 - sin phi / 1 + sin phi. సో వాట్ ఎవర్ దిస్. సో మనకు వచ్చే స్ట్రెస్ ని బట్టి అండ్ డిపెండ్స్ ఆన్ ద టైప్స్ ఆఫ్ సాయిల్ ని బట్టి వీ కెన్ యూస్ దిస్. ఇది ఓన్లీ శాండీ టైప్ ఆఫ్ సాయిల్ గా పనిచేస్తుంది, ఎందుకంటే ఇందులో 5 ఉంది కానీ C లేదు, కొయిషన్ లేదు. సో ఓన్లీ గ్రాన్యులర్ సాయిల్స్ కి మనం ర్యాంకింగ్ ఫార్ములా అప్లై చేయొచ్చు. ఇది కాకుండా సింపుల్ గా మనము స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్ లో చదువుతున్న కాన్సెప్ట్స్ ని బట్టి, జస్ట్ బెండింగ్ స్ట్రెంత్ ని బట్టి, డెప్త్ ఆఫ్ ది కాంక్రీట్ బ్లాక్ అని ఎందుకన్నామంటే ఇక్కడ ఈ రీఎన్ఫోర్స్మెంట్ ఏం లేకుండా మామూలుగా ఒక చిన్న మిషనరీ పెట్టడానికి మనం ఏదైనా చిన్న కాంక్రీట్ బ్లాక్ కడతా ఉంటాం కదా. సో అట్లాంటి వాటికి క్యాలిక్యులేట్ చేయాలనుకోండి. సో సపోజ్ ఇది నా ప్రొజెక్షన్ అనుకుందాం అనుకోండి, అప్పుడు ఇది క్యాంటిలివర్ అవుతుంది కదా నాకు, L/2 ఎంతో కొంత. సో WL² ఎంతో కొంత ఉంటుంది. సో 3WL² సమ్ ఫార్ములా ఏదో వస్తుంది మీకు. సో దాన్ని అప్రాక్సిమేట్ గా మనకు డెప్త్ ఆఫ్ ది ఫౌండేషన్ ఏమవుతుంది అంటే √3 × P × J² / సిగ్మా. సో ఈ సిగ్మా అంటే ఏంటంటే ఇక్కడ ఉన్న సిగ్మా. అప్రాక్సిమేట్ గా చూద్దాం ఫార్ములా ఏమొస్తుందో మనకు. సో స్ట్రెస్ ఈజ్ ఈక్వల్ టు స్ట్రెస్ ఈజ్ ఈక్వల్ టు M/Z అని మనకు తెలుసు. స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్ లో మనం చదువుకుంది BD² / 6 అవుద్ది. WL² / 2 BD². ఈ WL² / 2 ఎలా వచ్చింది అంటే మాక్సిమం బెండింగ్ మూమెంట్ మనకు క్యాంటిలివర్ లో. సో ఇక్కడ బెండింగ్ మూమెంట్ ఎంత ఉంది, WL² / 2. సో 3WL² /
BD square is equal to sigma. So నాకు D square is equal to 3WL square by B square root of 3WL square by P. ఏమొచ్చింది ఇక్కడ 3PL square by sigma స్ట్రెస్ వచ్చింది కింద D ఒకసారి సో 3WL square divided by sigma square root. ఓకే B అయిపోయింది. సో దిస్ ఈజ్ స్ట్రిప్ ఫుటింగ్ కదా. సో B ఫర్ యూనిట్ విడ్త్ అని మనం అనుకుంటే B అయిపోద్ది. సో ఫర్ యూనిట్ విడ్త్ 1 into D square square root of 3WL square divided by sigma. సో L అంటే ఏంటి, నథింగ్ బట్ ప్రొజెక్షన్ లెంత్. సో జస్ట్ బేస్డ్ ఆన్ స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్ కాన్సెప్ట్ అనుకున్నా, మీకు తెలియకపోయినా ఎగ్జామ్లో అయినా మనం డిరైవ్ చేసేయచ్చు, ఆ ఫార్ములా పెద్ద విషయం కాదు. సో ఇది బేసిక్గా ఫౌండేషన్కి సంబంధించి మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఎంపిరికల్ ఫార్ములాస్. సో ఇంకా ఫౌండేషన్స్ అంటే మన టెర్జాగి థియరీలు ఇట్లాంటివి ఏం లేవు, మీకు చదవాల్సిన జియో టెక్నికల్ ఇంజనీరింగ్ ఏం లేదు మనకు సిలబస్లో. జస్ట్ డ్రాయింగ్ అండ్ డీటెయిలింగ్, ఐడెంటిఫికేషన్ ఆఫ్ ఫౌండేషన్ అండ్ సమ్ థంబ్ రూల్స్, ఇదే మనకు సిలబస్లో ఉన్నది. ఓకే.